मानसादेव्यै विद्महे कालसर्पदोषनिवारिण्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। ॐ ह्रीं श्रीं क्लीं ऐं मानसादेव्यै स्वाहा। శ్రీమాత్రే నమః. మానస వైభవం కార్యక్రమానికి స్వాగతం. యోగి ప్రేక్షకులందరికీ శుభాశిష్యులు. మనం మానస వైభవం కార్యక్రమంలో అమ్మవారి యొక్క అవతార రహస్యం, ఉపాసనా క్రమం, భక్తుల యొక్క అనుభవాలు, అనుభూతులు ఇత్యాదులన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మానసాదేవి కలికల్మష నాశని, కాలసర్పదోష నివారణి, భక్తుల పాలిట కొంగు బంగారం. ఈ మహాదేవికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు ఉత్తర భారతదేశంలో గంగా తీరంలో హరిద్వార్లో కొండపైన ఒక మహాశక్తిపీఠం, దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ ముక్కమల మహాక్షేత్రంలో పావన వశిష్ఠ బ్రహ్మగుండ గోదావరి నదీ తీరాన వాల్మీక దేవాలయంలో నవనాగ సహితంగా మానసాదేవి శక్తిపీఠం వెలుగొందుతోంది. ఈ రెండు ప్రధానమైనటువంటి శక్తిపీఠాలు. నేను చాలాసార్లు చెప్పాను, సాధారణమైనటువంటి దేవాలయానికి మహాక్షేత్రానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు, అనేకమైనటువంటి దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం కంటే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. అంతకంటే ఎక్కువ జవహరి కూడా ఉంది, అంటే ఆర్నమెంట్స్ కూడా ఉన్నాయి. అందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలు కూడా కట్టారు. అయితే తిరుమల శ్రీవారి శక్తి మిగిలినటువంటి వాళ్ళకి వస్తుందా? క్షేత్ర బలాన్ని వీళ్ళు తేగలుగుతారా? తిరుమల శ్రీవారే శ్రీవారు, అంతే. కొంతమందికి పోలిక చెప్పలేం. వాడంటే వాడేరా, ఇక వేరే ఎవరు లేరురా అంటాం, చూసారా? అట్లానే ఆ స్వామే ఆ స్వామి, ఇక ఏ స్వామి ఆ స్వామితో సరికారం. అతడు పెద్ద పెద్ద విగ్రహాలు ఇతరత్ర మనం పెట్టినప్పటికీ కూడా, వజ్రాల దేవాలయం కట్టినా సరే తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామికి సరిరాదు. ఎంతోమంది స్వామీజీలు, పీఠాధిపతులు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయాలు బ్రహ్మాండంగా కట్టారు. తిరుమలలో వరే సుప్రభాత సేవ దగ్గర నుండి పవళింపు సేవ వరకు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ ఆ తిరుమల వైభవం అనేటువంటిది ఇక్కడ వస్తుందంటారా? రానే రాదు. ఆ స్వామి ఆ స్వామే. అదే ప్రకారంగా మహాక్షేత్రాలలో ఉండేటువంటి దేవతామూర్తులు, ఆ దేవతామూర్తులకు సరిసాటి ఎక్కడ ఏమీ కూడా ఉండవు. ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో స్వయంభూ క్షేత్రాల్లో చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. అయితే ఇతరత్ర బయట భక్తులు ఎవరో చాలా విశేషమైనటువంటి రీతిలో పెద్ద ప్రాంగణంతో దేవాలయ నిర్మాణం చేస్తే ఈ చిన్న ఆలయానికి అది పోటీ అవ్వగలుగుతుందా? కానే కాలేదు. అదేవిధంగా
మూల విరాట్ అనేటువంటిది చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, లేకపోతే అసలు అక్కడ నిరాకారంగా ఉందా, లేకపోతే సాకారంగా ఉందా, దేవాలయం ఉందా, లేదంటే ఆరుబయటే ఉందా, ఇవి కాదు అక్కడ. ఆ క్షేత్ర బలం, ఆ దేవతామూర్తి యొక్క బలం చిన్న పెద్ద అనేటువంటిది కాదు అక్కడ. ఇప్పుడు కొన్ని ప్రదేశాలు ఉన్నాయి చూడండి. జ్వాలాముఖి శక్తిపీఠం ఉంటుంది. ఆ జ్వాలాముఖి శక్తిపీఠంలో 2 రంధ్రాల నుంచి ఇంత మంట వస్తూ ఉంటుంది అంతే. ఆ మందిరం చిన్న గది. మరి రద్దీ విపరీతంగా ఉంటారు భక్తులు. మహిమ అఖండంగా ఉంటుంది. జ్వాలాముఖీదేవి, జ్వాలామాలినీదేవి వాళ్ళు భక్తుల్ని ఆశీర్వదిస్తే వెంటనే ఆ క్షేత్ర సందర్శనం చేయడం చేతనే సమస్త దోషాలని తొలగించుకోగలుగుతాం. చిన్న దేవాలయాలు, పెద్ద దేవాలయాలు ఉన్నాయి కొన్ని చోట్ల, అసలు జనాలే పోరు అక్కడికి. పెద్ద గోపురాలతో పెద్ద దేవాలయాలు కట్టారు. అక్కడ జనాకర్షణ ఉండదు, ధనాకర్షణ ఉండదు, మహిమ ఉండదు, మహత్వం ఉండదు. మా చేత అది కాదు అక్కడ. క్షేత్ర ప్రధానం. స్వయంభూ క్షేత్రాలకు, పురాణ ప్రసిద్ధిగా వచ్చినటువంటి క్షేత్రాలకు అఖండ ఫలం అనేది ఉంటుంది. అంతకు మించి దేవాలయాలు కట్టి బంగారు విగ్రహాలు పెట్టిన, బంగారు తాపడాలు చేసిన, ఆ క్షేత్రాలను బీటౌట్ చేసే రీతిలో మాత్రం ఇవి ఎదగలేవు. అంచేత మహాక్షేత్రం ఎప్పుడు కూడా మహాక్షేత్రమే. ఇది మనం ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాలి. ఆ మహత్వం అట్లానే ఉంటుంది. ఏమిటంటే అంత దూరం వెళ్ళలేక ఏదో దర్శనం చేసుకోవడానికి మనం వెడితే వెళ్ళొచ్చేమో, కానీ ఆ యొక్క ఆ మహాక్షేత్రానికి ఉన్నటువంటి శక్తి మాత్రం ఈ యొక్క దేవాలయాలకు రాదు. ఇక మహాక్షేత్రాల్లో స్వయంభూలుగా వెలిసినటువంటి కొన్ని దేవాలయాలుంటే, కొన్ని దేవతామూర్తులుంటే, కొన్ని దేవతా ప్రతిష్ఠితాలు, దేవతలు ప్రతిష్ఠ చేశారు. కొన్ని ఋషి ప్రతిష్ఠితాలు, ఋషీశ్వరులు కొంతమంది ప్రతిష్ఠ చేశారు. కొన్ని ఆచార్య ప్రతిష్ఠితాలు, శంకరాచార్యుల వారి వాళ్ళు ఈ యొక్క క్షేత్రాలను ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉండేది. అయితే శంకర ప్రతిష్టలు కొన్ని ఉన్నాయి. ఆచార్య ప్రతిష్టలని, తర్వాత అట్లని ఆగమ ప్రతిష్టలని మనం పిలుస్తాం. ఇక తర్వాత అట్లానే మరి భక్తి కొలది కొంతమంది పండితులను ఆశ్రయించి ఆగమ శాస్త్రానుసారంగా దేవాలయాల నిర్మాణాలు చేస్తారు. అవి పండిత ప్రతిష్ఠితాలు, ఆగమ ప్రతిష్ఠితాలు అంటారు. అయితే స్వయంభూ క్షేత్రాలకు, ఋషి ప్రతిష్ఠిత క్షేత్రాలకు, దేవతా ప్రతిష్ఠిత క్షేత్రాలకు అఖండ ఫలం ఉంటుంది. ఉత్తమోత్తమైనటువంటివి స్వయంభూ క్షేత్రాలు. ద్వితీయం దేవతా ప్రతిష్ఠితాలు, తృతీయం ఋషి ప్రతిష్ఠితాలు, చతుర్థం ఇదిగో శంకరాచార్యుల వారు వంటి వారు చేసినటువంటి ప్రతిష్టాపనలు. ఇక అధమం ఏమిటంటే ఇదిగో ఇవే మరి ఆగమ ప్రతిష్ఠితాలే. అయితే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు ఆయన ప్రతిష్ఠ చేసినవి కాదు అక్కడ. అవి ఎంతగా అంత మహిమాన్వితం అయ్యాయి అనేటువంటిది కూడా మనం దృష్టి సారించినప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఆయా మహాక్షేత్రాలను పునరుద్ధారం చేశారు. ఆయన కొత్తగా కూడా విగ్రహాలు చెక్కించి పట్టుకొచ్చి పెట్టలే. ఏ మహాక్షేత్రం అయినప్పటికీ కూడా ఆయన యొక్క తపోబలంతో ఆ మహాక్షేత్రాలను పునరుద్ధరణ చేశాడు. అక్కడ ఒక శ్రీచక్రం స్థాపన చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. దానివల్ల ఆయా మహాక్షేత్రాలు మహామహిమాన్వితాలే వెలుగొందుతూ ఉన్నాయి. ఆయన పునరుద్ధారం చేసినటువంటి దేవాలయాలు స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయి, దేవతా ప్రతిష్ఠితాలు ఉన్నాయి, ఋషి ప్రతిష్ఠితాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆయన పునరుద్ధారం చేశాడు.
అంచేత అవి మహామహిమాన్వితాలై వెలుగొందుతూ ఉన్నాయి. అదే శంకరాచార్యుల వారు కొన్ని ప్రతిష్టలు కూడా చేశారు. అయితే మహాక్షేత్రాలలో ఉన్నటువంటి ప్రాచుర్యం ఈ యొక్క స్వయం ప్రతిష్ఠితాలకు రాలేదు. చాలా ప్రదేశాల్లో చెప్తుంటారు, ఏమంటే ఇవి శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసినట్టుగా ప్రతీతండి అంటూ ఉంటారు. అయితే అంత వైభవం అనేటువంటిది అక్కడ కనపడదు. క్షేత్రాలు పునరుద్ధారం చేసినటువంటి ఆ మహాక్షేత్రాలు ఉన్నాయి చూసారా, అక్కడ వైభవం కనపడుతుంది. ఎందుకంటే స్థలాభోగం శిలాభోగంతో పాటుగా ఈయన స్థాపన చేసినటువంటి శ్రీచక్ర యంత్రబలంతో మరింత అభివృద్ధి అనేటువంటిది జరిగి ఉన్నాయి. అంచేత ఈ యొక్క ప్రతిష్టల్లో కూడా వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ క్షేత్రాన్ని బట్టి ఆ యొక్క ప్రతిష్టాపన బలం కూడా పెరుగుతూ ఉంటుంది. అంచేత క్షేత్ర పునరుద్ధరణ చేసినటువంటివన్నీ కూడా అఖండ మహిమాన్వితమై ఆ వైభవోపేతంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుసిల్లుతూ ఉన్నాయి. ఏంటంటే అష్టాదశ శక్తి పీఠాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏమైనా కానివ్వండి, ఆయన శ్రీచక్ర స్థాపన చేసిన తర్వాత మహిమాన్వితమయ్యే అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. అంచేత ఏంటంటే మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలు అనేసరికి స్వయంభూ క్షేత్రాలు, తర్వాత అదేవిధంగా దేవతా ప్రతిష్ఠితాలు, ఋషి ప్రతిష్ఠితాలు, ఇవి మూడు ముఖ్యమైనటువంటివి అన్నమాట. అంచేత ఈ మహాక్షేత్రాలకు సాటి ఈ క్షేత్రాలు పోటీ పడలేవు. ఒకవేళ పోటీ పడినా ఏదో కొన్నాళ్ళ పాటు ఏదో వైభవం ఉండదు. చూడండి, కొన్ని క్షేత్రాలకి ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు భాగం ఉంటుంది, తర్వాత పడిపోతూ ఉంటాయి. అంతవరకే అది, అంతకు మించి అది పోలేదన్నమాట. దాని శక్తి అయిపోతుందండి. అది స్వయం ప్రకాశం అయితే ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది. చంద్రుడిలాగా ఏదో శుక్లపక్షంలోనేమో వృద్ధి చెందిపోయి కృష్ణపక్షంలోనో క్షీణించిపోతుంది. అది వృధా కదండి, అట్లా కాకూడదు. అలాగే కొన్ని క్షేత్రాలు ఏమవుతాయంటే చంద్రుడిలాగా కొంచెం ఒకప్పుడు పెరుగుతుంటే ఒకప్పుడు ఆగిపోతుంటాయి, మొత్తం అట్లా తయారవుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మహాక్షేత్రాలని కూడా స్వయం ప్రకాశకాలే, ఎల్లకాలము కూడా అలా కళకళలాడుతూ వెలుగొందుతూనే ఉంటాయన్నమాట. మహాక్షేత్రాలకు సాధారణమైన దేవాలయాలకు చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం తెలుసుకోక చాలామంది ఏమిటంటే అబ్బో ఇంకేముందని అనుకుంటూ ఉంటారు. ఏదో జనం 10 మంది జనం వచ్చినంత మాత్రాన అది మహాక్షేత్రం అయిపోదు, కొన్నాళ్ళే ఉంటుంది దాని వైభవం. అందుచేత శాశ్వతమైనటువంటి వైభవం అనేటువంటిది అక్కడ కనపడదు. ఇప్పుడు మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ కూడా కళకళలాడుతూనే వెలుగొందుతూ ఉన్నాయి. వాటి యొక్క శక్తి కానీ, వాటి యొక్క మహిమ కానీ, వాటి యొక్క వైభవం కానీ ఎప్పుడూ కూడా తగ్గలేదు. అంచేత మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలకు సాధారణమైన దేవాలయాలకు వ్యత్యాసం ఉంటుంది. అలాగే హరిద్వార్లో మానసాదేవికి, ముక్కమల మానసాదేవికి సాటి వేరే ఏ మానసాదేవులు రాలేరు. ఎందుకంటే ఈ రెండు స్వయంభూ పురాణ ప్రసిద్ధిగాంచినటువంటి మహాక్షేత్రాలు కనుక. ఎందుకంటే పెద్ద పెద్ద దేవాలయాలు నిర్మాణం చేసిన ఈ వైభవం అనేటువంటిది మాత్రం అక్కడ కనపడదు. అయితే ఏంటంటే అమ్మవారి పైన భక్తి కొద్దీ ఆయా దేవాలయాలు, ఆ మందిరాలు నిర్మాణాలు చేసి భక్తులంతా కూడా సేవించుకుంటారు, సంతోషం. అయితే ఈ క్షేత్రానికి ఉన్న వైభవం ఆ క్షేత్రాన్ని రావడం అనేది మాత్రం కళ. అంచేత ఇది చాలా ముఖ్యమైన విషయం, చాలామంది దృష్టిలో ఉంచుకోవాలి. చాలామంది రాసుకుంటుంటారు దక్షిణ తిరుపతి అని, ఉత్తర తిరుపతి అని, తూర్పు తిరుపతి అని, పడమర తిరుపతి అని ఏదో రాసుకుంటూ ఉంటారు. తిరుపతి అంతా అయిపోతుందండి ఇది. కొంతమంది ఏదో దక్షిణ కాశీ అంటారు, కొంతమంది ఏమో తూర్పు కాశీ అంటారు, పడమర కాశీ అంటూ ఉంటారు. కాశీతో సమానమైన క్షేత్రం ఉంది, ఓ లింగం తక్కువైంది అది. అంచేత మాది గొప్పది కాశీ అంతర్క్షేత్రం. ఎక్కడవుతుందండి? కానే కాదు. కాశీయే మహాశ్మశానం, పరమేశ్వరుడికి ప్రియమైనటువంటి అత్యద్భుతమైన మహిమాన్వితమైన మహాక్షేత్రం.
సకల దేవతా నిలయం కాశీ అంతరిక్షేత్రం లింగం పెట్టినంత మాత్రాన అయిపోతుంది. లింగం ఎంతసేపు పెడతామండి? మూడు చోట్ల చెబుతారు ఒక శివలింగం తక్కువైందట మా క్షేత్రానికి, ఆ చేత ఓ లింగం పెట్టేస్తే కోటి లింగాలు అయిపోతుందని చెప్పి. అయితే ఓ లింగం పెట్టేస్తే అయిపోతుందంట, అది ఏమీ కాలేదు. చాలామంది కోటి లింగాలు ప్రతిష్ఠ చేస్తున్నారు. కోటి లింగాలు ప్రతిష్ఠ చేసినంత మాత్రాన ఆ క్షేత్రం కాశీ క్షేత్రం అయిపోతుందా? అవి ఏంటంటే కోటి లింగాలు ప్రతిష్ఠ చేసినటువంటి మహాక్షేత్రం అంతే, కోటిలింగేశ్వర క్షేత్రం అంతే, అంతవరకే. కానీ కాశీ అయిపోతుంది అనేటువంటిది మాత్రం భ్రమ. అంచేత మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలు చాలా ప్రధానమైనటువంటివి. స్వయంభూ క్షేత్రాలే ప్రధానమైనటువంటివి. స్వయంభూ క్షేత్రాల్లో ఉండేటువంటి మహత్వం మిగిలినటువంటి వాటికి ఉండదు. ఇందులో ఏమాత్రము సంశయం లేదు. అంచేత ఏంటంటే మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలనే మనం ఆశ్రయించాలి, వాటిని పునరుద్ధారం చేసుకోవాలి, వాటి యొక్క పవిత్రత కాపాడుకోవాలి. అదేవిధంగా ఆ యొక్క మహాక్షేత్రాలను మనం ఎప్పుడూ సంరక్షించుకుంటూ ఉండాలి. మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలను సందర్శిస్తూ ఉండాలి, అక్కడ భగవంతుడిని సేవిస్తూ ఉండాలి. అప్పుడే మనకు సత్ఫలితాలు అనేటువంటివి విశేషంగా లభిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ యొక్క మహాక్షేత్రాల్లో ఆ యొక్క క్షేత్ర బలమే కాకుండా అక్కడ ఉండేటువంటి దేవతామూర్తుల యొక్క బలమే కాకుండా ఎంతోమంది మహానుభావులు వాళ్ళ యొక్క పాదస్పర్శ తగిలి ఆ యొక్క మహాక్షేత్రాలు మరింత పునీతమవుతూ ఉంటాయి. అంచేత ఏమిటంటే మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క శక్తి తరంగాలు మన శరీరంలో ప్రవేశించి మన దోషాలను తొలగించి మనకు సకల శుభాలను చేకూరుస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం కళావిహీనం అయిపోయినా, మన యొక్క వైభవం తగ్గిన, మనకి ధనాకర్షణ తగ్గిన, జనాకర్షణ తగ్గిన, మనకు అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉన్నా, కుటుంబంలో సఖ్యత లేకపోయినా తీర్థయాత్రలు చేయండి రా అంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ యొక్క తీర్థయాత్రలు చేస్తామో అలా చేసినటువంటి సందర్భంలో ఆయా మహాక్షేత్రంలో ఉండేటువంటి అపారమైనటువంటి దైవీ శక్తి మన యొక్క శరీరంలో ప్రవేశించి మనం రీఛార్జి గావింపబడతాము. అంచేత ఆ అద్భుతమైనటువంటి స్థితి అనేటువంటిది మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలకే సాధ్యమవుతుంది. ఇప్పుడు శక్తి ఉన్న వైపు నుండి శక్తి లేని వైపుకి శక్తి ప్రవహిస్తుంది, అంతేగాని శక్తి లేని వైపు దగ్గర నుండి శక్తి ఉన్న వైపుకి శక్తి ప్రవహించదు. ఇది శాస్త్రం. అంచేత మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలు ఉన్నప్పుడు ఆ క్షేత్రంలో ఉండే శక్తి మన శరీరంలో ప్రవేశించి మనం శక్తివంతులం అవుతాం. అంచేతనే మహాక్షేత్రాలను సందర్శించాలి, పుణ్యకార్యాలు చేయాలి అని చెప్పేసి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అదేవిధంగా పెద్దల పాదాలను నమస్కారం చేయాలి అంటారు. వాళ్ళ యొక్క శక్తి ఆ యొక్క పాదము యొక్క బొటన వెళ్ళకుండా ఈ యొక్క పాదస్పర్శ చేసినటువంటి వ్యక్తి యొక్క శరీరంలో ప్రవేశించి శక్తివంతులు కాగలుగుతారు. అంచేత శక్తి ఉంటే కదా ప్రవహించేది, శక్తి లేకుండా ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? అంచేత ఎప్పుడైనా సరే మహామహిమాన్వితమైన మహాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ క్షేత్రం యొక్క బలాన్ని మనం కొంత పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఏ శక్తి లేని క్షేత్రానికి వెళ్ళాలన్న మన శక్తి పోతుంది. అందుచేత మహామహిమాన్వితమైన మహాశక్తి పీఠాలను మనం సందర్శిస్తూ ఉండాలి. చేత వ్యత్యాసం తెలుసుకుంటారని నేను చాలా వివరంగా మాట్లాడుతూ ఉన్నానన్నమాట. అందుచేత చాలామంది ఏంటంటే, ఏమండి మేము ఇక్కడండి వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ మొక్కిచ్చేసామండి, తిరుపతి మేము వెళ్ళలేకపోతున్నామండి. తిరుపతి వెళ్ళి మొక్కిచ్చినటువంటి స్థితిను ఇక్కడ ఏదో ఊళ్ళో వెంకటేశ్వర స్వామికి మొక్కిచ్చేసినటువంటి స్థితి ఒకటేనా? ఏమీ కాదు. ఆ పవిత్రత వేరే, ఆ పరిశుద్ధత వేరే, ఆ మహిమ వేరే, ఆ మహత్వ వేరే, ఆ ఆనందానుభూతి వేరే. ఆ మహాక్షేత్రాన్ని వెళితే ఎంతో ఆనందంగా ఉంటుంది, మనసంతా కూడా పులకించిపోతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మానసిక ప్రశాంతత పవిత్రత చేకూరుతుంది.
అక్కడ ఉండేటువంటి ఆ వాతావరణం, అక్కడ ఉండేటువంటి ఆ శక్తి తరంగాలు, అక్కడ ఉండేటువంటి ఆ స్వామి యొక్క మహత్వం, అక్కడ ఉండేటువంటి ఆ యొక్క మహాపండితులు చేసేటువంటి వేదఘోష, మహానివేదనలు, బాలభోగాలు, సేవా కార్యక్రమాలు, భగవంతుడిని ప్రత్యక్షంగా అక్కడ నిలిపివేసేటువంటి ప్రక్రియలన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయి కనుక అక్కడ భగవంతుడు ప్రత్యక్షంగా కొలువై ఉంటాడు. అక్కడ ఉండేటువంటి మహత్వం మిగిలినటువంటి క్షేత్రాల్లో, మిగిలినటువంటి వెంకటేశ్వర క్షేత్రాలు ఉండదు. స్వయంభూ క్షేత్రాలే, ఇందులో ఏమాత్రం అనుమానమేం లేదు. అందుచేత ఏంటంటే ఏదో సాధారణంగా ఏదో మన తృప్తి కోసం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు, కానీ మహాక్షేత్రాలు ఉండే మహత్వం అక్కడికి మాత్రం రాదనేటువంటి విషయాన్ని మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అందుచేత మహామహిమానైన మహాక్షేత్రాలను కష్టకాలంలో ఉన్నప్పుడు మనం సందర్శించుకోవాలి. అందుచేతనే కాలసర్ప దోషంతో భయంకరంగా పీడింపబడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముక్కమల మహాక్షేత్రాన్ని సందర్శించాల్సిందే. అందులోని ఏమిటి మరి హరిద్వార్కి ముక్కమల మహాక్షేత్రాన్ని కూడా వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. హరిద్వార్ అంతా కూడా పుణ్యభూమి, ఎందుకంటే అది ఉత్తర భారతదేశంలో ఉంది కనుక. అదేవిధంగా ముక్కమల మహాక్షేత్రం కర్మభూమి, ఇది దక్షిణ భారతదేశంలో ఉంది కనుక. అందుచేత పుణ్యభూమి గడితే ఎటువంటి ఫలితం వస్తుంది, కర్మభూమి గడితే ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. పుణ్యభూమి ఏం ప్రసాదిస్తుంది, కర్మభూమి ఏం ప్రసాదిస్తుంది, ఎందుకు ముక్కామల క్షేత్రానికి వెళ్ళి మానసాదేవిని సందర్శించాలనేటువంటి విషయం మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అది కూడా నేను చాలా వివరంగా తర్వాత మీకు చెప్పబోతున్నాను. అందుచేత ఈలోగా మాత్రం ఏమిటి అనేది మాత్రం ఆలోచన మనం చేయాలి. మహాక్షేత్రాన్ని సందర్శించే ప్రయత్నమే చేయాలి. ఏదైనా సరే కావచ్చు, అటు శైవ క్షేత్రం కావచ్చు, వైష్ణవ క్షేత్రం కావచ్చు, శక్తిపీఠం కావచ్చు, లేదంటే గురుపీఠం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఏదైతే మూలస్థానమో ఆ మూలస్థానాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఏదో అక్కడ ఉన్నటువంటి ఏవో దండం పెట్టేసుకుంటే ఆ యొక్క ఫలితానికి ఈ ఫలితానికి చాలా చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంటుంది. అందుచేత ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈ యొక్క మహాక్షేత్రాన్ని సందర్శించాలనే విషయం మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఈ యొక్క మహాక్షేత్రాలను సందర్శించేటప్పుడు సంప్రదాయ వస్త్రాలు ధారణ చేయాలి. అదేవిధంగా సంప్రదాయ తిలక ధారణ, అదేవిధంగా పవిత్రమైన భావన. క్షేత్రవాసి మహాపాపి అన్నారు. క్షేత్రంలో ఉండేటువంటి వాడు మహాపాపులు అవుతారు అని. దానికి కారణం ఏంటంటే మహాక్షేత్రాల్లో ఉండి పాప పనులు చేస్తూ కూర్చుంటే మహాపాపి కాకుండా మరి పుణ్యాత్ముడు అవుతాడు. ఒక మహాక్షేత్రానికి వెళ్ళి చిన్న పుణ్యకార్యం చేస్తే కోటింతల అధిక ఫలాన్ని మనం సాధించుకుంటున్నప్పుడు, మహాక్షేత్రంలో తప్పుడు పని చేసినప్పుడు దాని కోటింతల అధిక ఫలితాన్ని పొందాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అందుచేత క్షేత్రవాసి మహాపాపి అనేటువంటి విషయం పెద్దవాళ్ళు ప్రస్తావిస్తుంటారు. అందుచేత క్షేత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ తప్పుడు పనులు చేయడం వల్ల మహాపాపులై భయంకరమైనటువంటి దుస్థితికి దిగజారిపోతూ ఉంటారు. వాళ్ళ యొక్క వైభవాన్ని కోల్పోతూ ఉంటారు, భగవత్ శాపానికి గురవుతూ ఉంటారు. అందుచేత వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది కాలేదు. అందుచేత క్షేత్రవాసి మహాపాపి అన్నారు. క్షేత్రవాసులు మోక్షం అనేటువంటిది రాదని కూడా పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. అందుచేత మహాక్షేత్రాల్లో ఉన్నటువంటి వారు బహు జాగ్రత్తగా భగవద్ ఆరాధన చేసుకుంటూ పవిత్రమైనటువంటి భావనతో, పవిత్రమైన ఆలోచనతో, ఏ విధమైన దుర్వ్యసనాలకు గురి కాకుండా భగవద్ ఆరాధన చేసుకున్నట్లయితే సత్ఫలితాలను సాధించుకొని ఇహంలో సుఖాన్ని, పరంలో మోక్షాన్ని సిద్ధింపజేసుకోగలుగుతారు. మరిన్ని విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం. శ్రీమాతా కృపాకటాక్ష సిద్ధిరస్తు.